హలో అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా స్కూల్లో వినాయక చవితి సంబరాలు రండి అందరు చూసేద్దాం ఎలా జరుపుకున్నాము. ఈరోజు స్కూల్లో ఫస్ట్ రావడమే ఒక పాప వాళ్ళ మట్టితో చేసుకొచ్చిరా, చూడండి ఎంత బాగా చేసుకొచ్చిందో. అలాగే సెకండ్ వినాయకుడు వస్తున్నాడు ఇప్పుడు. వాళ్ళ మమ్మీ ఇది చూడండి ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాడు. ఈ అబ్బాయి పేరు శ్యాము. వినాయకుని తీసుకొని ఏకంగా పంచి కట్టుకొని ఎంత లక్షణంగా ఎంత అందంగా అయితే రెడీ అయ్యి వచ్చాడండి. తిను ఎంత చక్కగా నామం పెట్టుకున్నాడో, దేవుడి నామాలు. వాళ్ళ మమ్మీ చేతులు అంటే తను పంచి కట్టుకున్నాడు కదా, పంచి కట్టుకున్నావు బాగుంది నాన్న అని లోపల సిగ్గుపడిపోయాడు. చిన్నపిల్లలు కదా, త్వరగా సిగ్గుపడిపోయాడు. వాడు చూడు మూతి కట్టుకొని వస్తున్నాడు ఎంత బాగా. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగలేదనేసి కొనుక్కొని వచ్చేసిందండి వినాయకుడిని. అలాగే పూలు శనగలు కూడా చేసుకొచ్చి ఇచ్చారు. అలాగే కొన్ని వినాయకుడిని తీసుకొచ్చి పెట్టేశారండి. ఇంక పిల్లల ఆడావల్లో వీడియో అయితే తీయలేదు, తర్వాత అయితే తీసి పెడుతున్నాను చూడండి. ఇట్లా పసుపు గోధుమ పిండి కలిపి ఒకరైతే చేసుకొచ్చారు. ఎంత అందంగా ఉందో కదా, చాలా బాగా చేశారు. అలాగే ఇంకొకరు అలాగే గోధుమ పిండి ఏదో కలర్ వేసి అయితే చేశారు. ప్లేతో కూడా చేశారు. చిన్నపిల్లలు వాళ్ళే చేయాలనేసి చెప్పే లోపల వాళ్ళ ఆనందంగా చేసుకొచ్చి ఇచ్చారండి వినాయకుడి పూజ కోసం. ఎంత బాగా చేశారో. అలాగే చేసుకొచ్చారు చూడండి. వాళ్ళకి వచ్చిన వరకు, వాళ్ళకి ఎంత వీలైనంత వరకు వాళ్ళ మమ్మీ సహాయంతో లేదా వాళ్ళ అన్న, వాళ్ళ చెల్లెలు, ఎవరో ఒకరు, వాళ్ళ అక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎంత చక్కగా క్రియేటివిటీ చూడండి ఎంత బాగా చేశారు పిల్లలు. ఎంత ముద్దుగా అసలు ఒక విఘ్నేశ్వరుడికి ఇంకొకరు ఒక వినాయకుడికి ఇంకొకరికి ఏమాత్రం పోలిక లేదు. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క లాగుంది చూడండి. వినాయకుడు కలర్ఫుల్గా ఉన్నారు. అలాగే ఫ్రూట్స్ తెచ్చారండి. ఫ్రూట్స్ కూడా మనకు వినాయకుడిని సమర్పిద్దామనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అయితే తెచ్చి పెట్టారు. వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు తెచ్చి వినాయకుడిని ఈ విధంగా మనము స్కూల్లో సెలబ్రేషన్ చేసుకుందాము, పండగ చేసుకుందాము అని చెప్పే లోపల ఇంకా పిల్లల సంతోషానికి అవధులే లేవు అసలు. మేము ఇక్కడ సర్ది పెడతా ఉన్నామా డెకరేషను. ఒక్కొక్కరు లాగేస్తారండి చూడండి. ఇట్లా పట్టుకుంటారు, అలా పట్టుకుంటారు. బెంచ్ని పట్టుకోవద్దు నాన్న అంటే వినరు. చిన్నపిల్లలు కదా, చూడండి ఎలా పట్టుకుంటున్నారు. వద్దురా అంటే కూడా ఎక్కడ వింటున్నారు. తర్వాత ఈ విధంగా డెకరేషన్ చేసి ఫ్లవర్స్తో మనకున్న దాంట్లో సర్దుకొని ఈ విధంగా అయితే దేవుడికి అలంకరిస్తున్నారండి. అలాగే మదర్స్ కూడా హెల్ప్ చేశారు. ఇట్లా చామంతి పూలు ఇట్లా విడతీసి ఇట్లా స్వస్తిక్ సింబల్ అయితే వేశారండి వినాయకుడికి. అదే కదా ఇష్టం, ప్రాధాన్యంగా వేయాల్సింది. తర్వాత ఈ విధంగా డెకరేషన్ చేస్తూ ఉన్నారండి మదర్స్. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారండి చూడండి. ఈ విధంగా మనం ఉండేదాన్ని బట్టి ఎవరైనా మనకి హెల్ప్ చేయండి అమ్మా, ఇలా చేయండి అంటే పిల్లలు కంట్రోల్ అవ్వాలి కదా. ఇక్కడ చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలంటే కష్టమైపోతూ ఉంది. అందుకనేసి మదర్ హెల్ప్ అయితే తీసుకున్నారండి. 2-3 హెల్ప్ చేశారు బాగా. మా అంగన్వాణి చూడండి ఎలా ఉందో. మాది రెంట్ అంగన్వాణి కాబట్టి ప్లేస్ చిన్నది. గవర్నమెంట్ అంగన్వాణి అయితే కాదు మాది. గవర్నమెంట్ ప్లేస్ లేదని కట్టించలేదు కాబట్టి రెంటెడ్ హౌస్ అంగన్వాణి కాబట్టి చిన్నదిగా ఉంటుంది అంగన్వాణి అండి మాది. స్కూలు చూడండి పిల్లలు మొత్తం చూస్తున్నారు, ఎంత బాగా చూస్తున్నారు. అసలు ఇంట్లో కూడా ఇంత బాగా వాళ్ళు చూసి పిల్లలు మన దగ్గరికి వస్తే పక్కా పోండ్రా అని చెప్తాం కదా, వీళ్ళైతే ఎదురుగా నిలబెట్టి వినాయకుడికి ఈ విధంగా పూజ చేయాలి, ఇలా చేస్తారనేసి వాళ్ళకి తెలియాలనేసి మేమైతే ఈ విధంగా పండగ చేయాలనుకున్నామండి. మా స్కూల్లో చదివే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అయితే మాకు బాగా సపోర్ట్ చేశారండి. చాలా థ్యాంక్స్ మా పేరెంట్స్కి అయితే.
చూడండి ఏమన్నా ఉంటున్నారా కుదురుగా, మొత్తం లాగేదానికే ట్రై చేస్తున్నారు. ఇంకా పిల్లలు బాగా రెడీ అయ్యి వచ్చారు. ఇంకా ఒక్కొక్కరిని తీయాలంటే తీయలేకపోయాను నేను. ఇంకా గ్రూప్గా నిలబెట్టి అయితే తీసానండి. చిన్న చిన్న వినాయకులు చూడండి, ఒక్కొక్క దానికి అసలు ఎంత దగ్గరగా వీడియో పెట్టి తీస్తున్నాను చూడండి. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క స్పెషల్గా అయితే రెడీ చేశారు. అసలు అయితే ఒక్కదానికొకటి పోలిక అనేదే లేదు. ఈ మదర్ అయితే ఇంకా ఫ్రూట్స్కి కూడా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రసాదాలన్నీ వచ్చేసాయండి, అందరు తెచ్చేసారు ప్రసాదం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చారు. ఇంకా కేసరి, అలాగే నల్ల శనగలు, అలాగే చూడండి కుడుములు, ఇంకా మా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ కూడా ఒకరు తీసుకొచ్చారు. అలాగే కేసరి ఇంకొక ఆంటీ కూడా తీసుకొచ్చారు. ఇట్లా కుడుములు, ఉండ్రాళ్ళు. ఈ కుడుములు వచ్చేసి మన బాలామృతంతోనే చేశారండి. ఎంత బాగా వచ్చాయో బాలామృతం కుడుములు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఒకసారి చేసి అప్లోడ్ చేసి పెడతాను ఎలా చేయాలనేసి. చాలా ఎక్సలెంట్గా అయితే చేశారు. నెక్స్ట్ ఇంకొకరు వచ్చి పాయసం కూడా తీసుకొచ్చి ఇచ్చారండి పెట్టమని. అసలైతే ఎంత బాగున్నదో, అసలైతే మేము ఎంత బాగా చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు. ఏదో చేసుకొని వస్తారు పిల్లలు, మనం చేద్దామనేసి అనుకున్నాము అండి. తర్వాత రోజు చూస్తే ఫస్ట్ ముందు రోజు అయితే చెప్పాను అనమాట నేను, ఇట్లా మనం స్కూల్లో చేసుకుందాము, ప్రతి 4వ శనివారం పేరెంట్స్ మీటింగ్ పెడతాం కదా, ఆ 4వ శనివారంలో మనమైతే ముందుగానే మాట్లాడామన్నమాట పేరెంట్స్తో. సరే అక్క చేసుకొస్తాంలే అన్నారు క్యాజువల్గా. సరే అని చేస్తారో లేదా నేను ముందు రోజు కూడా మళ్ళీ గుర్తు చేసి చెప్పాను అందరికీ, వీలైనంత వరకు చేయండి అమ్మా మీ పిల్లలతో అని చెప్తే వాళ్ళు నిజంగానే చాలా బాగా చేసుకొచ్చారండి. నిజంగా పేరెంట్స్కి అయితే చాలా అభినందనలు చెప్పాలంటే. చూడండి ఎంతమంది పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారు. చాలా మొత్తం పిల్లలు అయితే మాకు స్ట్రెంత్ 26. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు కదా, అదే వాళ్ళ అన్న స్కూల్కి పోకుండా అట్లా 2 వచ్చారండి. మిగిలిన వాళ్ళంతా మా పిల్లలే, అందరూ హాజరయ్యారు. ఫుల్గా ఉన్నారు చూడండి, ఓరి గణాధిప నీకు మృక్యదన్ నన్ను వీడకు గజానన తనయ గజానన. ఆయన పార్వతీదేవి కొడుకు కదా, కాబట్టి వాళ్ళమ్మ నన్ను ఎప్పుడు నా దగ్గరే ఉండు నానా, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి పోవద్దని వాళ్ళమ్మ కొడుకుని అడుగుతుందంట. అట్లాగే మీరందరూ కూడా అమ్మని బాగా చూసుకోవాలి, ఓకేనా? ఓకే అనండి. ఓకే మేడం. ఓకే మేడం. బాగా చెప్తాడు వీడు. కుడుము జజ్ పెట్టుకో, జజ్ పెట్టుకో. లాగకండి, దాన్ని ముట్టుకోకండి, చదువుకోవాలి. చెప్పండి, మంచి పిల్లలు అవ్వాలి మేమందరం. యువాష్ కొంచెం వెనక్కి వచ్చేయండి. మాకు మంచి బుద్ధి నువ్వు నాన్న, చెప్పండి. మాకు మంచి బుద్ధి నువ్వు నాన్న. స్వామి చెప్పండి. స్వామి హార్ట్ తీసుకోండి, ఇలా అత్తుకోండి. వెరీ గుడ్. కూర్చోండి, చాలు 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 సిడా. చక్క మనం దేవుడు పాట అయితే పాడేసి హారతి అయితే ఇచ్చేసారు. చూడండి ఎంత బాగా మొక్కున్నారో మా పిల్లలు అయితే, ఎంత ముద్దుగా ఎంత ముద్దు ఇస్తున్నారో అయితే. ఈరోజు చిన్న పిల్లలు కదా ఎంత అందంగా అయితే రెడీ అయ్యారు.
జస్ట్ బాగా రెడీ రండి నాన్న వినాయక చవితి చేసుకుందామని అయితే నేను ముందు రోజు అయితే చెప్పానండి. అయితే పిల్లలు బాగా సపోర్ట్ చేసి, బాగా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి పిల్లల్ని బాగా రెడీ చేసి ఎంత ఓపికగా చేసుకొచ్చారో కదా ప్రసాదాలు కూడా. అలాగే పిల్లలకి అందరికీ ప్రసాదాలు అయితే ఇస్తున్నాను. ఒక పేరెంట్స్ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు చూడండి. తేజు అనే పాప బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రసాదం పెట్టిస్తాను అక్క, అందరి పిల్లలకి నేను ఒక్కదాన్ని చేయలేదు కదా, హెల్ప్ చేస్తూ ఉంది. చక్కగా కూర్చున్నారండి విందు భోజనాలు. కానీ మనకి ప్లేస్ చిన్నది కాబట్టి ఇరుకిరుగ్గా అయితే కూర్చోవలసి వస్తుంది చూడండి. పిల్లలు ఫుల్ వచ్చారు చూడండి అసలు అయితే. ఇంకా పిల్లలకి కొంచెం కొంచెం అనేది వేసిస్తాను కేసరి, అలాగే గుగ్గుళ్ళు, నల్ల గుగ్గుళ్ళు ఉన్నాయి కదా అది, అలాగే కుడుములు అన్నీ కలిపి పిల్లలు తినగలిగినంత కొంచెం కొంచెంగా పెడుతున్నామండి. వేస్ట్ చేయకుండా వాళ్ళు ఎంత తినగలిగితే అంతే కొంచెం కొంచెంగానే. పిల్లలు కదా తినలేరు, దొంక మా వాడు తినేసి బయలుదేరుతున్నాడు అయిపోయిందమ్మా అనేసి. ఎంత బాగా కూర్చొని వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఇలా చేస్తే కదా. వాళ్ళకి తెలియని వయసు, ఈ వయసు నుంచే మనం కానీ స్టార్ట్ చేసామంటే ఇలా చేయడం వాళ్ళకి చాలా బాగా అనేది మైండ్ మెచ్యూరిటీ. ఇది కూడా పండగ ఇలా చేస్తారు, వినాయకుడిని ఇలా చేయాలి, పండగ ఇలా చేయాలి అనేది వాళ్ళకి బాగా తెలుస్తుందండి. అలాగే మేము ఎలా చేసుకున్నామో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చిందా లేదా, మా వినాయక చవితి నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వినాయక చవితిని అయితే మనం పెట్టాం కదా, తర్వాత నిమజ్జనం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఎలా చేస్తారనేది. ఇప్పుడు వరకు అయితే మన వినాయకులంతా స్కూల్లోనే ఉన్నారు. నెక్స్ట్ పెద్ద వినాయకుడు వీధిలో పెడతారు కదా స్ట్రీట్లో, ఆ వినాయకుడి దగ్గర పిల్లలందరి దగ్గర తల మీద పెట్టుకొని తీసుకెళ్ళి మన వినాయకుడికి అక్కడ పెట్టామంటే పెద్ద వినాయకుడి దగ్గర నిమజ్జనం చేస్తారు కదా. ఆ కార్యక్రమం కూడా మనం ముందుగా ప్లాన్ చేశానండి చేయాలి